హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి మీకు ఒక మంచి నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అది ఏంటంటే ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి చూద్దాము. ఇదైతే వచ్చేసి ఈ నోటిఫికేషన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది. తప్పకుండా చూడండి. ఇదైతే జంతువుల సంరక్షణ సంస్థ ఉంటుంది కదా, అందులో పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. టోటల్ 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసలు మిస్ అవ్వద్దు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా చూసుకుని అప్లై అయితే చేయండి. అండ్ డీటెయిల్గా నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలో కూడా ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది. నేను చెప్పిన విధంగా అప్లై చేసుకుని పోస్ట్ అయితే చేసేయండి వెంటనే. అండ్ పర్మనెంట్ జాబ్ మన హైదరాబాద్లోనే కొట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి. మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, టీఎస్ గిరిజన శాఖలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా, ఐబీపీఎస్ ద్వారా చాలా అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు వెంటనే మీరు ఎలిజిబుల్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పర్మనెంట్ పొజిషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎన్ఏఆర్ఎఫ్బిఆర్ నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్. ఇది ఎక్కడ ఉంది అంటే ఫ్రెండ్స్ హైదరాబాద్లో అయితే ఉంది. ఇదైతే వచ్చేసి ఐసీఎంఆర్ నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ కింద అయితే వస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అయితే ఈ ఇన్స్టిట్యూట్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ పొజిషన్స్ అయితే వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 6 అయితే పే చేస్తారు. శాలరీ స్ట్రక్చర్ అయితే ఎంత ఉంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అయితే 3 అయితే ఉన్నాయి. టెక్నీషియన్ 1 అయితే వచ్చేసి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 2 అయితే శాలరీ పే చేస్తారు. ల్యాబ్ అటెండెంట్ 1 అయితే వచ్చేసి లెవెల్ 1 అయితే పే చేస్తారు. 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా టోటల్ 46 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ కూడా పొజిషన్స్ అయితే ఇక్కడ ఉంచారు ఫ్రెండ్స్. మీ కేటగిరీలో పొజిషన్స్కి మీరు ఉన్నాయో చెక్ చేసుకోండి. ఒకవేళ కేటగిరీస్లో కాకపోతే ఫ్రెండ్స్ మీరు అన్రిజర్వ్డ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ అన్రిజర్వ్డ్ కాంపిటీషన్లో అయితే మీరైతే జాబ్ కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది, పర్మనెంట్ జాబ్స్ కాబట్టి. అండ్ దీనికి లాస్ట్ డేట్ 14/8/2023 అప్ టు 5 PM లోపల మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. సో ఇక్కడ వెబ్సైట్స్ కూడా ఇచ్చారు డీటెయిల్గా చూడమని. సో నేనైతే పోస్ట్ కోడ్ గురించి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో టీఏ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ నెంబర్ ఆఫ్ 3 ఉన్నాయి కదా, అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి, ఓబీసీలో 1. ఆ ఓబీసీ 1 అయితే వచ్చేసి లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ 2 అయితే వచ్చేసి హెచ్ఏబీసీ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ క్లాసిఫికేషన్ గ్రూప్ బి అయితే చెప్తున్నారు. లెవెల్ 6, అప్పర్ ఏజ్ లిమిట్ 40 years. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఫస్ట్ క్లాస్ 3 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ రిలవెంట్ సబ్జెక్ట్ ఉండాలి. ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉండాలి. ఆర్ ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ టెక్నాలజీ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్లో చేసి. డిజైరబుల్ అయితే వచ్చేసి లైఫ్ సైన్స్ వాళ్ళు, ఓబీసీకి అయితే లైఫ్ సైన్స్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇన్స్ట్రుమెంటేషన్ అయితే వచ్చేసి బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ ఇన్ హై ఎండెడ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేసిన అనుభవం అయితే ఉండాలి యానిమల్ హౌస్లో. అండ్ టీఏ ఎలక్ట్రికల్ హెచ్విఏసీ వాళ్ళైతే మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ హెచ్విఏసీ సిస్టమ్ అయితే చెప్పారు. ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ కంప్యూటర్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ విత్ గుడ్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు అయితే ఉండాలి. పోస్ట్ కోడ్ TCH. అండ్ టెక్నీషియన్ 1 8 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని గ్రూప్ సి కింద అయితే వస్తాయి. లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. 28 years అప్పర్ ఏజ్ లిమిట్ అని చెప్పారు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడండి, 12th ఆర్ ఇంటర్మీడియట్ పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్ విత్ 55% మార్క్స్ అయితే ఉండాలి మీకు. అలాగే అట్లీస్ట్ 1 year డిప్లొమా ఇన్ రిలవెంట్ ఫీల్డ్ సచ్ యాజ్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, డిఎంఎల్టీ, కంప్యూటర్ సైన్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, వీటిలో మీరు 1 year డిప్లొమా చేసి అయితే ఉండాలి ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి. అండ్ డిజైరబుల్ అయితే వచ్చేసి వెటర్నరీ డిప్లొమా విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ లార్జ్ యానిమల్స్. సో మీకు లార్జ్ యానిమల్స్ హ్యాండ్లింగ్ చేసిన, మీకు డిప్లొమా అలాంటి కోర్సులు చేసినట్లయితే ఫ్రెండ్స్, అలాంటి వారు చేస్తుంటే మాత్రం మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ గుడ్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. అలాగే థర్డ్ అయితే వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ పొజిషన్. ఇవైతే చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి పొజిషన్స్కి. గ్రూప్ సి కింద అయితే వస్తాయి. లెవెల్ 1 శాలరీ పే చేస్తారు. అప్పర్ ఏజ్ లిమిట్ 25 years. అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి 10th class పాస్ విత్ 55% మార్క్స్ అయితే ఉండాలి.
50% అగ్రిగేట్ మార్క్స్ అయితే ఉండాలి. 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అప్రూవ్డ్ రిజిస్టర్డ్ ల్యాబ్ ఆర్ ఐటీఐ ఇన్ రెస్పెక్టివ్ ఫీల్డ్ ఆర్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళ నుంచి చేసిన కంపల్సరీగా అయితే ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా వర్క్ చేసినట్లయితే ఈ పొజిషన్స్కి మీరు ఎలిజిబుల్. లేదా ఐటీఐ యానిమల్ రిలేటెడ్ దాంట్లో ఎటువంటి ఐటీఐ కోర్స్ చేసినా మీరైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి. ఇక్కడ డిజైరబుల్ ఎసెన్షియల్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డిజైరబుల్ ఉంటే మీకు ఇంకా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఎనీ బయోమెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ కేర్ మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాబొరేటరీ యానిమల్స్ రిలేటెడ్ దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ అసిస్టెన్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ హెచ్బిఏసి, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ విత్ గుడ్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇది ఫ్రెండ్స్ వీటి యొక్క పొజిషన్స్, ఏజ్ లిమిట్స్, అర్హత కంపల్సరీగా చూసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికైతే వచ్చేసి మీరు ప్రోపర్ ఛానల్ ద్వారా అయితే అప్లై చేయాలని చెప్తున్నారు. అండ్ ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ హౌ టు అప్లై అయితే వచ్చేసి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్ యాజ్ అ పార్ట్ 1 పార్ట్ 2 కింద. సో మీరు ఏమైనా ఫీల్డ్స్కి ఎలిజిబుల్ కాకపోతే అక్కడ నాట్ అప్లికబుల్ అని అయితే ఎన్ని అని పెట్టేయమంటున్నారు. పార్ట్ 2లో అయితే వచ్చేసి క్యాండిడేట్స్ హ్యాస్ టు ఫిల్ హిజ్ అండ్ హర్ నేమ్, పోస్ట్ కోడ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఆఫ్ సెక్స్ కేటగిరీ, కరెస్పాండెన్స్ అడ్రస్, ఎగ్జామినేషన్ సెంటర్స్, రోల్ నెంబర్ ఇవన్నీ ఫిల్ చేయమంటున్నారు. అప్లికేషన్ నెంబర్ షెల్ బి ఫిల్డ్ బై ద ఆఫీస్ అని చెప్తున్నారు. క్యాండిడేట్స్ హ్యావ్ టు సైన్ the admit card while appearing the written test. Therefore, they do not have to sign the admit card part 2 while submitting the application form. సో మీరు అడ్మిట్ కార్డ్ పార్ట్ 2లో ఉన్న అడ్మిట్ కార్డ్లో సైన్ మీరు చేయవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో మీరు ఎగ్జామ్లో వాళ్ళు అక్కడైతే అడ్మిట్ కార్డు కింద సైన్ చేయించుకుంటామని చెప్తున్నారు. డిమాండ్ డ్రాఫ్ట్ 300 రూపీస్ పే చేయాలి. సో ఎవరి పేరు తీయాలి అంటే డైరెక్టర్ NARFBR payable at Hyderabad should be submitted along with the application. సో అప్లికేషన్తో పాటు మీరు ఈ అడ్రస్ మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి పంపించాలి. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC, ST, PWD, PH, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ కేటగిరీస్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫర్ ద పేమెంట్. సో ఈ కేటగిరీస్ వాళ్ళైతే ఎటువంటి ఫీ అయితే చెల్లించవలసిన అవసరం అయితే లేదు. బట్ మిగతా వాళ్ళందరూ వచ్చేసి 300 రూపీస్ పెట్టాలి ఫ్రెండ్స్. సో ద ఎన్వలప్ కంటైనింగ్ అప్లికేషన్ షుడ్ బి సూపర్స్క్రైబ్డ్ యాజ్ ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్. సో మీరు ఎన్వలప్ మీద ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పైన ఇచ్చిన 3లో ఆ పేరు రాసేసి ద డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఇంక్లూడింగ్ పార్ట్ 1 పార్ట్ 2 ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్. సో అప్లికేషన్ ఫామ్లో పార్ట్ 1 పార్ట్ 2 కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి ప్రింట్అవుట్ తీసుకుని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే రిలవెంట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా మీకు ఏమైనా అదర్ ఉన్నా అవన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ అయితే పెట్టాలి ఫామ్స్ కింద. ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, డిజబిలిటీ ఎక్సెట్రా షుడ్ బి రీచ్. సో ఇవన్నీ పెట్టేసి ఎవరికి రీచ్ అవ్వాలంటే డైరెక్టర్ ICMR నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్, జీనోమ్ వ్యాలీ, కోల్తార్, షామీర్పేట్ మండల్. సో హైదరాబాద్, తెలంగాణ 5,01,101. సో త్రో స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ చేయమని చెప్తున్నారు. అప్లికేషన్ బై హ్యాండ్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. బై హ్యాండ్ అనే సిస్టమే లేదు ఫ్రెండ్స్. కంపల్సరీగా పోస్ట్ ద్వారానే పంపించాలి. లాస్ట్ డేట్ 14/8/2023 5:30 PM వరకు అయితే పంపించవచ్చు. సో 14/8 వరకు అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అప్లికేషన్ రిసీవ్డ్ ఇన్ లేట్, ఇన్కంప్లీట్ ఆర్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సో లేట్గా వస్తే వీళ్ళు కన్సిడర్ చేయని క్లియర్గా చెప్తున్నారు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. మీరు ఏం పెట్టారంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ క్లాస్ 10th ఆన్వర్డ్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ EWS క్యాండిడేట్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో పెట్టాలి. అండ్ ఫార్మేట్స్ కూడా వీళ్ళైతే ఇచ్చారు. మీరు ఎటువంటి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా NOC క్యాండిడేట్స్ ఉంటే Annexure 1లో ఉంది, Annexure 2లో అయితే వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మేట్ అయితే ఉంది. ప్రూఫ్ ఆఫ్ కేటగిరీ SC, ST, OBC, PWD, ESM వాళ్ళు పెట్టాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరికన్నా ఉంటే ఎలిజిబుల్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. డిక్లరేషన్ ఆఫ్ OBC క్యాండిడేట్స్కి OBC సర్టిఫికేట్ ఉంది. అలాగే డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ Annexure 3లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అపాయింట్మెంట్ లెటర్స్ ఫర్ జాయినింగ్ ఆర్డర్స్, ప్రాజెక్ట్ సర్వీస్ ఇన్ ICMR ఫండెడ్ ప్రాజెక్ట్స్. సో మీకు ఎప్పుడన్నా ICMR ఫండెడ్ ప్రాజెక్ట్స్లో అపాయింట్మెంట్ లెటర్స్ కానీ వచ్చినట్లయితే వాటిని కూడా అటాచ్ చేయాలి. డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటే ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళ కోసం
వాళ్ళు పెట్టాలి. ఇంకా ఏమైనా అదర్ సర్టిఫికేట్స్ ఉంటే ఇవన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అటాచ్ అయితే చేయమని చెప్పారు. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి సెలక్షన్ విల్ బి త్రూ రిటర్న్ టెస్ట్ ఓన్లీ అని క్లియర్గా చెప్పారు. ఇందులో ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు ఫ్రెండ్స్, ఓన్లీ రిటర్న్ టెస్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఫర్ ద సెలక్షన్ ఆఫ్ గ్రూప్ బి గ్రూప్ సి పోస్ట్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద మెరిట్ డిస్పెండింగ్ ఇన్ ద ఇంటర్వ్యూస్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద డిఓపి టీమ్. సో వీళ్ళైతే రిటర్న్ టెస్ట్ ఓన్లీ అని చెప్పారు ఫ్రెండ్స్. ద సెలక్షన్ ఫర్ ద గ్రూప్ బి గ్రూప్ సి పోస్ట్కి అయితే మాత్రం డిపెండ్స్ అపాన్ ఇంటర్వ్యూ తీసుకుంటారా అని చెప్పేసి చెప్తున్నారు. బట్ వాళ్ళు మీకైతే ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత. అండ్ ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 14/8/2023కి ఉంటుంది ఫ్రెండ్స్. డిటర్మైనింగ్ ద ఏజ్ లిమిట్స్ అని ఆల్రెడీ టేబుల్ ఫార్మెట్లో ఇచ్చారు ఫ్రెండ్స్. అకార్డింగ్ టు ఆ పోస్ట్ ప్రకారం డేట్ వరకు అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఏజ్ రిలాక్సేషన్స్కి అయితే కేటగిరీకి అయితే వర్తిస్తున్నాయి. So the candidates who have worked in ICMR funded project far back are not presently working shall not be considered for any age relaxations అని చెప్తున్నారు క్లియర్గా. సో అలాగే ప్రొబిషన్ అయితే వచ్చేసి పీరియడ్ ఆఫ్ ప్రొబిషన్ విల్ బి 2 years ఉంటుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లికేషన్ ఫామ్కి అయితే క్లియర్గా అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఎనెక్సర్ 1లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్కి ఫార్మాట్ చూడండి, ఫార్మాట్ అయితే చూపిస్తున్నాను. అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి ఎనెక్సర్ 2లో ఇన్కమ్ ఎసెట్ సర్టిఫికేట్ అయితే ఇలా అయితే ఉంటుంది ఈ ఫార్మాట్. అండ్ ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఎనెక్సర్ 3లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్ వర్కింగ్ ఇన్ ఐసీఎంఆర్ ప్రాజెక్ట్స్లో పనిచేసినట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇలా అయితే ఉండాలి ఫార్మాట్లో. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఈ ఫార్మాట్లో ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ ఆన్ ద లెటర్ హెడ్ ఇన్ ద డిపార్ట్మెంట్. ఎవరైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ పర్మనెంట్ ఎంప్లాయ్ ఉండి ఇప్పుడు ఈ జాబ్కి అప్లై చేసుకుందాం అనుకుంటే కంపల్సరీగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. ఫ్రమ్ ద డిక్లరేషన్ ఆఫ్ అండర్టేకింగ్ టు బి సబ్మిటెడ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఓబీసీ క్యాండిడేట్ ఫామ్ ఇది. అలాగే ఫామ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే మాత్రం ఇవైతే ఉంటుంది. సర్టిఫికేట్ అనేది ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇవైతే ఇక్కడ అన్ని ఫార్మాట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ ఫార్మాట్ కింద వస్తారు అని చెప్పేసి. ఫ్రెండ్స్ చూడండి, ఇది అప్లికేషన్ ఫామ్ ఫర్ ద టెక్నికల్ పోస్ట్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీది ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ కూడా ఇక్కడ ఉంది. పార్ట్ 1లో అయితే వచ్చేసి వెదర్ అడ్వాన్స్ కాపీ వచ్చేసి ఎస్ఆ నో అని అయితే అడుగుతున్నారు. ఫర్ ఆఫీస్ యూజ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ నెంబర్ రాయండి, డేట్ ఆఫ్ రిసెప్ట్, సో రోల్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ స్పేస్ ఫర్ ద ఫోటోగ్రఫీ జూలీ సైన్డ్ బై ద క్యాండిడేట్, ఫోటోగ్రాఫ్ పెట్టి దానిపైన సిగ్నేచర్ పెట్టండి. సో నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ పోస్ట్ కోడ్, మీరు ఏ పోస్ట్ కోడ్కి అప్లై చేస్తున్నారు, నేమ్ ఆఫ్ ద పోస్ట్ మెన్షన్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ ఆర్ ఎక్సెంప్టెడ్. సో వీళ్ళకైతే డీడీ నెంబర్ దగ్గర నాట్ అప్లికేబుల్ ఎన్ఏ అని అయితే రాసేయండి. ఎవరైతే అప్లికేబుల్ అవుతారో వాళ్ళు డీడీ నెంబర్, డేటు, అమౌంట్, నేమ్ ఆఫ్ ద ఇష్యూయింగ్ బ్యాంక్ అదైతే రాయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లికెంట్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్తో రాయండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ మేల్ ఫీమేల్ కేటగిరీ రాయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఈ ఫార్మాట్లో రాయాలి. మీ ప్రజెంట్ ఏజ్ ఏంటో మెన్షన్ చేయండి. అలాగే మీ కేటగిరీ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి. కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే అవైతే మెన్షన్ చేయండి. ఏ డిజిగ్నేషన్ ఇష్యూయింగ్ ఎవరు అథారిటీ చేశారు. ఒకవేళ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు ఉంటే మీకు సంబంధించిన డిజబిలిటీ డీటెయిల్స్ ఇక్కడ రాయండి. ఈఎస్ఎం కేటగిరీ వాళ్ళు ఉంటే ఈఎస్ఎం సర్వీస్ గురించి ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన ఇన్కమ్ ఎంత ఉంది, ఒకవేళ ఎస్ అయితే మాత్రమే, ఒకవేళ ఎవరు కాదు అనుకుంటే నాట్ అప్లికేబుల్ ఎన్ని అయితే పెట్టండి. మీ పోస్టల్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయండి. మీ ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబరు, అలాగే మీ నేషనాలిటీ ఏంటి, మీ హిందూ అలాంటి మెన్షన్ చేయండి. మీ మ్యారిటల్ స్టేటస్, మీ మ్యారీడా, అన్మ్యారీడా, డివోర్స్డా, సో వాటి మెన్షన్ చేయండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సో ఎన్క్లోజ్ సెల్ఫ్ అటెస్ట్ కాపీస్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్. సో మీరు ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ బోర్డులో కంప్లీట్ చేశారు, ఏ సబ్జెక్ట్స్ చదివారు, ఎన్ని మార్క్స్కి ఎన్ని అయితే వచ్చాయి, ఇవన్నీ మెన్షన్ చేయండి. డూ యూ పోసెస్ ఏ కంప్యూటర్ స్కిల్స్, ఒకవేళ మీకు ఉంటే మాత్రం ఎస్ అని టిక్ బాక్స్లో కొట్టండి, లేకపోతే నో అని అయితే పెట్టేయండి. ఇఫ్ ఎస్ మెన్షన్ యువర్ కంప్యూటర్ స్కిల్స్, మీరు ఏ లెవెల్ వచ్చు, ఎంఎస్ వర్డ్ వచ్చా, ఎక్సెల్ వచ్చా, సో ఏ లెవెల్లో మీకు కంప్యూటర్ స్కిల్స్ వచ్చి ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీరు ప్రీవియస్గా ఎక్కడ పనిచేశారు, సో ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు ఏ పోస్ట్ చేశారు, ఏంటో నేచర్ ఆఫ్ డ్యూటీస్ రాయండి ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే నెక్స్ట్ కాంట్రాక్ట్ బేసిస్, ఇన్ కేస్ ఆఫ్ మీరు ఎప్పుడైనా ఐసీఎంఆర్ ప్రాజెక్ట్స్ చేసినట్లయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, అందులో ఎంత అమౌంట్ రాన్ చేశారు, ఎక్కడి నుంచి చేశారు అన్నీ మెన్షన్ చేయండి. సో ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఇన్ ద ఐసీఎంఆర్ ఫండెడ్ ప్రాజెక్ట్స్లో ఇంకా ఏమైనా చేసినట్లయితే
సో వీటి డీటెయిల్స్ కూడా మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. లేకపోతే నాట్ అప్లికబుల్ పెట్టండి. రిఫరెన్స్ అయితే వచ్చేసి ఇక్కడ 2% రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఎలా ఇవ్వాలంటే పర్సన్ నేము, డిజిగ్నేషన్, కాంటాక్ట్ అడ్రస్ డీటెయిల్స్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో ఇవన్నీ వచ్చేసి ఏమన్నా మీరు హైయెస్ట్ గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళే కానీ, మీరు ఎక్కడైనా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ అలాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఆర్ యూ స్టిల్ వర్కింగ్ ఇన్ ఐసీఎంఆర్ ప్రాజెక్ట్స్లో చేస్తుంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇఫ్ ఎస్ ప్రొవైడెడ్ ద డీటెయిల్స్, ఇప్పుడు ప్రజెంట్గా చేస్తున్నా కూడా రాయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఏమైనా రాయాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేయండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని అయితే రాసేయండి. డిక్లరేషన్ దగ్గర వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అయితే కంపల్సరీగా పెట్టాలి. సో నెక్స్ట్ పార్ట్ 2 అయితే చూద్దాము. ఐ హ్యావ్ సాటిస్ఫైడ్ myself that I am eligible for the post applied in all respects and fulfill all the eligibility criteria as mentioned in the vacancy notification. సో నేను నోటిఫికేషన్లో ఇచ్చిన అన్ని ప్రకారం నేను ఎలిజిబుల్, ఈ పొజిషన్కి 100% సూటబుల్, అందుకోసమే అప్లై చేశాను అన్నట్టు ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఐ అండర్స్టాండ్ ఇన్ కేస్ ఆఫ్ దట్ ఎనీ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఐ డు నాట్ ఫుల్ఫిల్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్. సో మీరు ఎప్పుడన్నా సో మీరు చెక్ చేసినప్పుడు నేను ఏమన్నా క్వాలిఫికేషన్స్ కానీ ఏమైనా డీటెయిల్స్ కానీ సరిగ్గా ఇవ్వట్లేకపోతే మాత్రం నేను ఎలిజిబుల్ కాదు అన్నట్టు మీరు కన్సిడర్ చేయండి అని అయితే ఇక్కడైతే ఇచ్చారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడ పెట్టండి. డేట్, ప్లేస్ అయితే మెన్షన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ 2 రకాలుగా, అది పార్ట్ 1 పార్ట్ 2. ఈ పార్ట్ 1 పార్ట్ 2 మీరైతే ప్రింట్అవుట్ తీసుకోవాలి. అలాగే అడ్మిట్ కార్డ్ కూడా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, రోల్ నెంబర్, ఇక్కడ ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు దీన్ని. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అండ్ పోస్ట్ కోడ్ మెన్షన్ చేయండి. మీ సెక్స్ కేటగిరీ అంటే మేలా ఫీమేలా మెన్షన్ చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా టు బి ఫిల్డ్ ఇన్ ద ఆఫీస్ అని చెప్తున్నారు. కరస్పాండింగ్ అడ్రస్ ఆఫ్ ద క్యాండిడేట్స్, మీ క్యాపిటల్ లెటర్స్లో మీరు క్యాండిడేట్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, అలాగే ఇదైతే వచ్చేసి ఇన్విజిలేటర్ ముందైతే పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే స్పేస్ ఫర్ ద ఫోటోగ్రాఫ్ డ్యూలీ సైన్డ్ విత్ ద క్యాండిడేట్స్, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అతికిచ్చేసి కింద సిగ్నేచర్ అయితే పెట్టేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. సో ఈ అడ్మిట్ కార్డు పార్ట్ 1 పార్ట్ 2 అన్నీ కలిపి వీళ్ళకైతే సెండ్ చేయాలి. అండ్ అడ్రస్ అయితే ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే అడ్రస్. ఈ అడ్రస్కి అయితే మీరైతే పంపించాల్సి అయితే ఉంటుంది. డీడీ తీయాల్సిన వాళ్ళు డీడీ తీయండి. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్. మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.